నా పేరు ఆదినారాయణ అండి. సిఐటి యూనియన్ విశాఖ నగరం వైస్ ప్రెసిడెంట్ని, యూజీడీ నాయకుడిని. అలాగే ఈరోజు మా కార్మికులకి కాంట్రాక్ట్ వెహికల్లో పనిచేసిన కార్మికులు జీతాల సాలక సమాన పని సమాన వేతనం ఇవ్వక, సబ్బులు, నూనెలు, రెయిన్ కోట్లు, కాకి డ్రెస్సులు ఇవ్వక, కాంట్రాక్టర్లు ఎన్నోసార్లు అడిగినా సరే ఇబ్బందులు పెట్టడము, సెలవులు కరెక్ట్గా ఇవ్వక ఎన్నో హింసలు పెట్టడము, ఇలాంటివన్నీ అడుగుతుంటే అధికారుల కాడికి వెళ్ళినా సరే ఎన్నోసార్లు వెళ్ళినా సరే పట్టించుకుని పాపానికి కూడా పోవట్లేదు. అలాంటి రోజులు ఈ రోజుకి మేము అందరం కూడా చాలా బాధపడతాను. ఈ అర్థాల్లో పనిచేసి చాలా రిస్క్తో కూడుకుని పనిచేసి ఇంత పని చేసి ఆరోగ్యం కోల్పోయినా సరే మేము ప్రాణాలకు తెగించి ఎంతో త్యాగం చేసి పనిచేస్తాను. 12,000 జీతం ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు, 14,000 రూపాయలు ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు, 7,000 రూపాయలు ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు. ఈఎస్ పిఎఫ్ కట్టకుండా ఈ రకంగా అడిగితే అధికారులు అంతా అంటారు పిఎఫ్ ఈఎస్ సంవత్సరానికి ఇచ్చిన వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ లేని కాంట్రాక్టులు ఉండవు ఆదరణ నుంచి అక్కడ మా అధికారులు చెప్తారు. ఇది చాలా అన్యాయం అండి. ఎందుకంటే ఏ కార్మికుడైనా సరే అన్యాయం చేసినప్పుడు మాత్రమే రోడ్డు ఎక్కుతారు. అది కాంట్రాక్టులు అధికారులు వీళ్ళిద్దరూ కుమ్మక్కైపోయి ఈరోజు ఇంత అవినీతి జరిగినా సరే ఏదో పట్టినట్టుగా తెలియనట్టుగా ఉండి అధికారులు కూడా దీని మీద స్పందించి ఈ కార్మికులందరికీ కూడా ఏదైతే 18,500 అడుగుతారో 24,500 అడిగాం మేము. అది లేదనుకుంటే 18,500 ఇవ్వాలనేసి మేము ఇంతకుముందు కూడా 4 సార్లు లెటర్లు ఇచ్చాము ఎస్సీ గారికి, కమిషనర్ గారికి. అయినా సరే గౌరవంగా వెళ్ళి మేము ఎంత మాట్లాడినా సరే వీళ్ళకి కూడా ఎన్నోసార్లు కూర్చొని మాట్లాడాం. ఏఈలు కిందనున్న వర్క్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా పెద్దగా వీళ్ళు ఇచ్చేసి వీళ్ళందరూ కూడా ఈ కార్మికులు ఇబ్బంది పెట్టడం, ఆ ఏఈలు అయితే ఫోన్లు చేసినా సరే పట్టించుకోకపోవడం, పని చేయకపోతే మాత్రం ఫోన్లు చేసి నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని అడగడం. ఇది అడగడానికైతే మాత్రం మా అధికారులు మా మీద పెత్తనం చేయడానికి ఉంటారు. కానీ మా కార్మికులు జీతం రాకపోతే లేబర్ యాక్ట్ ఏం చెప్తుంది, సమాన పని సమానం ఇవ్వమని చెప్తుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది. కార్మికులను అందరినీ కూడా సమానంగా చూడండి అనేసి మేము అడుగుతాను. మా అధికారులకి మీ మీడియా ద్వారా ఒకటే కోరుకుంటాను, ఏ అధికారి అయినా సరే ఏది అన్యాయమో ఏది న్యాయమని చూసి ఆ కాంట్రాక్ట్ మంచోడా చెడ్డోడని చూసి ఆ కాంట్రాక్ట్ టెండర్లు ఇవ్వాలనేసి ఈ కార్మికులకి అందరికీ న్యాయం చేయాలనేసి మీ ద్వారా మేము